అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యాక్షన్ ప్లాన్ చేపట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఆమె పార్టీ లైన్ దాటితే వేటేనని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు, అధిష్టానం కట్టుబాట్లకు విలువ ఇవ్వకుంటే ఎంతటి వారైనా చర్యలు తప్పవని తేల్చి చెప్తున్నారు. మంగళవారం గాంధీభవన్లో మెదక్ పార్లమెంట్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. పార్టీలో అంతర్గత గొడవలపై ఆమె సీరియస్ అయ్యారు. పటాన్చెరువు పంచాయతీపై క్లాస్ పీకారు. ఇకపై ఎవరైనా గొడవపడ్డా, పార్టీపై బహిరంగంగా కామెంట్స్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల వల్లే సమస్యలు ఏర్పడితే వారిని తొలగించేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించనని తేల్చి చెప్పారు. ఇక నియోజకవర్గంలో కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపైన ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు మీనాక్షి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశం తర్వాత మంత్రి దామోదర రాజనరసింహతో భేటీ అయిన మీనాక్షి పార్టీ నాయకులను కాపాడుకోవాలి కదా అంటూ చురకలు అంటించారు. ఇటీవలే పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆమె ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం, నేతల మధ్య లోపించిన సమన్వయంపైనే ప్రధానంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మీనాక్షి 2 రోజుల పాటు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.